ప్రజల్లో చైతన్యపరిచి వారికి వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పిస్తేనే ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాప్తి నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి సర్టిఫికేట్లు, మెమెంటోలు అందజేశారు. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు గాను వ్యాధి పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగా ఎయిడ్స్ను పరిగణిస్తామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బహిష్కరించడం చట్టరీత్యా నేరమని, వారి పాత్ర లేకుండా కూడా వ్యాధికి సంబంధించి గురయ్యే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని వ్యాధి నిర్మూలనకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈరోజు మనకు వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకోవడానికి ముఖ్యంగా కారణం ఇందాక అందరు చెప్పారు. ఎందుకంటే ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడం ఒకటి, తర్వాత ఎయిడ్స్కి కారణమైన హెచ్ఐవికి అగ్నెస్ట్గా పోరాట చేయడం, ఎవరైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళకి మనం సానుభూతి తెలుపుతూ, అలాగే ఎవరైతే ఎయిడ్స్తో బాధపడినారో చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం మనం ముఖ్యంగా ఈరోజు ప్రపంచం మొత్తము మనం ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. అంటే ఎయిడ్స్ అనేది మనం నివారించాలంటే ఓన్లీ అవగాహన తప్ప, ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తే తప్ప మనం ఎయిడ్స్ని నివారించలేము. సో అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రపంచం మొత్తంతో పాటు మన జిల్లా మొత్తం ఎక్కడైతే పిఎస్సీస్ ఉన్నాయో, సబ్ సెంటర్స్, తర్వాత పల్లె దవాఖానలు అన్నిటికీ ఈరోజు అవగాహన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి అవగాహన కార్యక్రమం అంటే మనం వాళ్ళకి ఏం అవగాహన కల్పించాలా, ఎలాంటి అవగాహన కల్పించాలి అనేది కూడా మీ అందరికీ ఇక్కడ మనం సమావేశం చర్చించుకోవడానికి మీరు ఇక్కడ విని మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎయిడ్స్ అంటే ఏది, ఇదంతా భయంకరమైన వ్యాధి కాదు, ప్రాణాంతరమైన వ్యాధి కాదు.